తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. వచ్చే ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు సీనియర్ రాజకీయ నేత కాపు సామాజిక వర్గం ప్రముఖుల్లో ఒకరైన చేగొండి హరిరామ జోగయ్య కీలకమైన సూచన చేశారు. ఈ మేరకు పవన్ కు బహిరంగ లేఖ విడుదల చేశారు. అందులో ఏముంది అంటే మేనిఫెస్టోలో పెట్టాల్సిన సంక్షేమ పథకాలతో పాటు రాజకీయ పరమైన సూచనలు కూడా చేశారు. అవేంటంటే పోటీ చేయాల్సిన నియోజకవర్గాలు పవన్ ను ముఖ్యమంత్రిగా చూడాలి అన్నది జోగయ్య చిరకాల వాంఛన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకు అనుగుణంగానే జనసేనకు కాపుల మద్దతు కోసం జోగయ్య కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే ఎన్నికల్లో 6 పార్లమెంటు స్థానాల్లో పార్టీ పోటీ చేయాల్సిందే అని స్పష్టంగా చెప్పారు. అలాగే 32 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేనకు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. జనసేన కాకినాడ, అనకాపల్లి, నర్సాపురం, మచిలీపట్నం, గుంటూరు, రాజంపేట పార్లమెంట్ సీట్లలో పోటీ చేయాలని సూచించారు. ఈ నియోజకవర్గాల్లో కాపుల జనాభా ఎక్కువగా ఉన్నందువల్లే జోగయ్య వీటిని సూచించారు. అలాగే రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, నంద్యాల, రాయచోటి, రాజంపేట, పుట్టపర్తి, కోడూరు, ఉత్తరాంధ్రలోని ఎచ్చెర్ల, పాతపట్నం, నెల్లిమర్ల, గజపతి నగరం, పలాస, విజయనగరం, పెందుర్తి, యలమంచిలి, చోడవరం, అనకాపల్లి, విశాఖ దక్షిణం, గాజువాక, భీమిలి, ఆముదాల వలస, తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం, కాకినాడ సిటీ రూరల్, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, రాజమండ్రి రూరల్, రాజానగరం, రామచంద్రపురం, కొత్తపేట సీట్లలో పోటీ చేస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇన్ని నియోజకవర్గాలను చెప్పిన జోగయ్య పశ్చిమ గోదావరి, కోస్తా జిల్లాల్లోని నియోజకవర్గాలను ఎందుకు వదిలిపెట్టారో తెలియటం లేదు. ఇప్పుడు జోగయ్య ప్రస్తావించిన నియోజకవర్గాలు జనసేనకు గెలుపు అవకాశాలు ఉన్నవనే, అంతేకాని పోటీ చేయాల్సిన నియోజకవర్గాల సంఖ్య మాత్రం కాదు. మరి జోగయ్య దృష్టిలో జనసేన ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలో మాత్రం ప్రకటించలేదు. ఏదేమైనా పొత్తులో టీడీపీ, జనసేన ఏ పార్టీ ఎన్ని సీట్లకు పోటీ చేయాలి, పోటీ చేయబోయే నియోజకవర్గాలేవి అన్న విషయాలు చంద్రబాబు, పవన్ స్థాయిలో డిసైడ్ అయిపోయి ఉంటాయి. కాకపోతే వాటిని ఇద్దరూ ప్రకటించలేదంతే. సంక్రాంతి తర్వాత ప్రకటించబోతున్నట్లు సమాచారం. చివరికి ఏం జరుగుతుందో చూడాలి.